నకరికల్లు మండలంలోని గుండ్లపల్లిలో రీసర్వే యజ్ఞం మీ సహాయ సహకారంతోనే సాధ్యం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నకరికల్లు తహసీల్దార్ కె పుల్లారావు మాట్లాడుతూ 2/1/2026న గుండ్లపల్లి గ్రామంలో రీసర్వే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, రెవెన్యూ సర్వే జరిగేటప్పుడు ప్రతి ఒక్క రైతు మీ దగ్గర ఉన్నటువంటి పట్టాదారు పాస్బుక్ కానీ డాక్యుమెంట్ను కానీ మీ దగ్గర మీ పొలానికి ఏ ఆధారాలైతే ఉన్నాయో ఆ ఆధారాలు తీసుకొని ఒక పాస్ ఫోటో, ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు తీసుకొని సర్వేయర్ కానీ విఆర్ఓకు కానీ ఇవ్వాలని తెలియచేయడం జరిగింది. మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నట్లయితే మీ పొలాన్ని ఉచితంగా సర్వే చేయడం జరుగుతుందని తెలియచేశారు. ఈ పొలం సర్వే చేసిన తర్వాత మీకు ఉచితంగా పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడం జరుగుతుందని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కొండారెడ్డి, సర్వేయర్లు, విఆర్ఓలు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొనడం జరిగింది. మీ దగ్గర ఉన్న ఏ డాక్యుమెంట్స్, అగ్రిమెంట్ ఉన్నా, పాస్ పుస్తకం ఉన్నా, ఏదున్నా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి మీ సర్వే నెంబరు 1 ఎకరమే ఉండొచ్చు, 10 ఎకరాలు ఉండొచ్చు, 20 ఎకరాలు ఉండొచ్చు, 30 ఎకరాలు ఉండొచ్చు. ఆ సర్వే నెంబర్లో పిలిచినప్పుడు, వాళ్ళు నోటీసులు ఇచ్చినప్పుడు మీరు కూడా వాళ్ళు సహకరించి ఆ 4 గేట్ల మధ్యలో ఎంత ఉంది, మాకేమన్నా ఇంకా తగ్గిందా, ఎక్కువ ఉందా, ఇప్పుడు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, ఎక్కువ ఉంటే వస్తే తప్ప, తక్కువ ఉంటే ఎవరికైనా ఏదైనా ఆ నెంబర్లో ఉంటే ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది అనుకోండి. 5 సెంట్లు తగ్గితే ఆ 10 ఎకరాల బిట్లో ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే మీకు తీసి మీకు ఇస్తారు అని. అది లేని పక్షంలో ఆ 95 సెంట్లకే ఖచ్చితం వల్ల, కానీ మీకు పుస్తకంలో ఎకరం ఉన్నట్టు చూపిస్తుంది. అది అట్లా ఉండదు, ఎంత ఉంటో అంతే ఇస్తారు. దీనికి కొంతమంది ఎవరైతే రైతులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రీసర్వే గురించి కొంత అవగాహన ఉంటుంది. గత ప్రభుత్వంలో దీన్ని స్టార్ట్ చేశారు. దాని తదనంతరం గత ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగి ఆ తప్పును సవరిస్తూ ఇంకా మెరుగ్గా రైతుల సమక్షంలోనే రీసర్వే జరగాలనే ఉద్దేశంతో మళ్ళీ ప్రభుత్వం గత సంవత్సరం నుంచి కూడా మళ్ళీ రీసర్వే, కొత్తగా ఎన్నికైన దగ్గర నుంచి కూడా రీసర్వేని మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంది. మన పల్నాడు జిల్లా నకరికల్ మండలంలో గుండ్లపల్లి గ్రామమును 4th ఫేజ్ కింద రీసర్వే కార్యక్రమంకి గుండ్లపల్లి గ్రామంని సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వం వారు జనవరి 2వ తారీఖు నుండి, అంటే 2026 సంవత్సరం జనవరి 2వ తారీఖు నుండి గుండ్లపల్లి గ్రామంలో ఈ రీసర్వే కార్యక్రమం ప్రారంభమవుతుంది. అంటే గ్రౌండ్ ట్రూతింగ్ ప్రారంభమవుతుంది. కాబట్టి మా విలేజ్ సర్వేలు ఒక 6, గ్రామ రెవెన్యూ అధికారులు 2, మొత్తం 8 మంది మీకు సచివాలయంలో అందుబాటులో ఉంటారు. కాబట్టి 2వ తారీఖు నుంచి గ్రౌండ్ ట్రూతింగ్ జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్క రైతు కంపల్సరీగా మీ దగ్గర ఉన్నటువంటి పట్టాదారు పాస్బుక్ కానీ, లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కానీ, మీ దగ్గర అయితే ఏమేమి ఉన్నాయో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తర్వాత ఆధార్ కార్డులు, తర్వాత మీ ఫోన్ నంబరు అన్నీ తీసుకొని వచ్చి మా సర్వేయర్ గారికి, మా విఆర్ఓ గారికి మీరు ఇచ్చి, మీరు పొలం మీరు భూమిలో మీరు ఫీల్డ్ మీద ఉన్నటువంటి మీ గట్టు ప్రకారం మీరు చూపించినట్టయితే రోవర్ పెట్టి కొత్తలు కొలిచి సర్వే చేసి మీకు మీ ఆన్లైన్ లెక్కించడం జరుగుతుంది. మీకు ఉచితంగా కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి గుండ్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు గ్రామంలో లేకపోయినా ఏదైనా వేరే గ్రామాల్లో ఉన్నా సరే వాళ్ళని పిలిపించి, మీ బంధువుల్ని, స్నేహితుల్ని, మీ ఇంటి పక్కన వాళ్ళని, వేరే గ్రామంలో ఉన్న వాళ్ళని పిలిపించి మా గ్రామంలో, మన గుండ్లపల్లి గ్రామంలో రీసర్వే జరుగుతుంది, మీరు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు, పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకొని తప్పకుండా ఇక్కడికి రండి అని చెప్పేసి ఆ తహసీల్దార్ గారు తెలియపరిచారు అని మీరు కబురు చేయండి. కాబట్టి మీరందరూ మా సర్వే సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి సహకరించి మీ గ్రామంలో జరుగుతున్నటువంటి రీసర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను.